నమః శ్రీ సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమః ఉత్తర వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 8 స్కందాలు పూజ చేసి 9వ స్కందాన్ని 86 భాగాలుగా చెప్పుకున్నాం. 87వ భాగం ఇప్పుడు చెప్పుకున్నాం. నిన్న మనకు ఏమొచ్చింది, ఎవరైతే శాపగ్రస్తులు ఉన్నారో వాళ్ళిద్దరి జన్మ గురించి వచ్చింది. నిన్న వృష్ణివంశంలో కుంతీదేవి యొక్క సోదరి కొడుకులుట వాళ్ళు. ఎవరు? శిశుపాలుడు, దంతవక్తుడు. ఒక సోదరి కొడుకు శిశుపాలుడు, ఒక సోదరి కొడుకు దంతవక్తుడు. అది వచ్చింది నిన్న వంశక్రమంలో. వంశక్రమం చెప్పుకున్నాం. వృష్ణివంశం ఇదంతా కూడా. సృంజయో రాష్ట్రపాల్యాంచ వృషదుర్మర్షణాధికాన్ హరికేశ హిరణ్యాక్షో సురభౌమ్యాం చశామక. ఓ జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, ఇంకో జన్మలో శిశుపాల దంతవక్తులు కదా. రామాయణంలో రావణ కుంభకర్ణులు. ఎవరు వీళ్ళందరూ? వైకుంఠంలో ద్వారపాలకులు కదా. మునుల శాపం వల్ల ఇలా అయ్యారు. వసుదేవుడి తమ్ముడైన సృంజయుడి వల్ల ఆ సృంజయుడి భార్య ఎవరో కాదు, కంసుడి చెల్లెలు. ఆమె యందు వృషుడు, దుర్మర్షణుడు మొదలగు ఎందరో కొడుకులు జన్మించారు. వసుదేవుని తమ్ముడైన ఇంకొక తమ్ముడు శామకునకు కంసుని చెల్లెల యందు హరికేశుడు, హిరణ్యాక్షుడు అనే 2 పుత్రులు జన్మించారు. ఆ హిరణ్యాక్షుడు కాదు, వీడు వేరే హిరణ్యాక్షుడు. మిశ్రకేశ్యాం సరసి వృకాదీన్ వత్సకస్తదా తక్ష పుష్కర శాలాదీన్ దుర్వాక్షాం వృక ఆధతే సుమిత్రార్జున పాలాదీన్ శమీకత్తు సుధాముని కంకశ్చ కన్నికాయాం వై రుతధామ జయావపి. వసుదేవుని తమ్ముడైన వత్సకుడి వల్ల మిశ్రకేశి అనే అప్సరసేందు ఉరుకుడు మొదలైన పెక్కుమంది కుమారులు కలిగారు. వసుదేవుని తమ్ముడైన ఉరుకుని వల్ల దుర్వాక్షి ఎందు తక్షుడు, పుష్కరుడు, శారుడు మొదలగు తనుజులు ఉద్భవించారు. వసుదేవుని అనుజుడు ఇంకొక తమ్ముడు వల్ల శమీకునికి సుధాముని ఎందు సుమిత్రుడు, అర్జునపాలుడు మొదలైన పుత్రులు జన్మించారు. వసుదేవుని మరొక తమ్ముడు కంకుని వల్ల కన్నిక అనే ఆమె యందు రుతధాముడు, జయుడు అనేవారు పుట్టారు. రేపు మనం 88వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరాహారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే. ఆ మాయ నుండి వేరే మాయా ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీలీలాతల విస్తారణకే విశ్వము సృష్ట్యాయే. బ్రహ్మాండముల రచనము మాకు ఎలా చూపేవు బాబా ఎలా చూపేవు. తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా.